నా నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా స్వామి? అది వచ్చే వరకు ఇక్కడే ఉండి దాన్ని పట్టుకెళ్తా. అది నా నుంచి తప్పించుకోపోలేదు. పెద్ద పెద్ద డాంకిన్లే వచ్చి నా కాళ్ళు మొక్కి వెళ్ళిపోయాయి. అది ఎంత పిల్ల దయ్యం గాజు సీసాలో బంధించి గోలీమార ఆడుకుంటా. అమ్మయ్యా, మనకి ఏ అడ్డు లేదు. ఆ దయ్యాన్ని తర్వాత పట్టేసుకొని కబడ్డీ ఆడిస్తాం. రే, కరెంటు పోయిందా? కనిపించట్లేదా? మరి అక్కడ లైట్ వెలుగుతుంది. ఏది? ఎక్కడ? ఏంటలా అరిచారు? కరెంట్ పోయింది కదా అని టార్చ్ వేసుకొని వస్తే ఏమైంది? ఎందుకలా అరిచారు? దయ్యాన్ని ముగ్గులో కూర్చోబెడతాను వాడొచ్చి ముగ్గులో కూర్చున్నాడు. ఏమైంది బాబా గారు? ఈ ఇంట్లో ఏదో ఉంది. ఉంటే పట్టుకోవచ్చుగా. ఏంటి పట్టుకునేది? మరి డాకని నా కాలు పట్టుకుంటే శీషలు బంధిస్తానన్నారు. అసలు నేను బాబానైతేగా. మరి దొంగ అవును, ఈ ఇంట్లో దొంగతనం చేద్దామని వస్తే ఆ విధంగా మిమ్మల్ని భయపెట్టి ఈ ఇంట్లో ఉన్నాయని ఎత్తుకెళ్ళొచ్చని ఈ బాబా గెటప్లో వచ్చా. కానీ నేను ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ ఇంట్లో ఏవో దుష్టశక్తులు ఉన్నాయని. ఆయన నేను ఈ వద్దలో ఏం చేసినా కలిసి రావట్లేదు. పోయిన వారం కష్టపడి ఓ కిడ్నాప్ ప్లాన్ చేసా, అంతే. ఏమైంది? నా ఫస్ట్ కిడ్నాప్ కదా అని సెల్ఫీ దిగి ఫేస్బుక్లో అప్లోడ్ చేశా, అంతే. పోలీసులు వచ్చి పాటుకెళ్ళిపోయారు. ఏం చేసినా కలిసి రావట్లేదు. కానీ ఈ దొంగతనాలు మానేసి ఏదైనా పని చేసుకుంటా. ఆగు, నీకు ఈ పూజలు మంత్రాలు ఎలా తెలుసు? నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, మాకు హెల్ప్ చేయి. మా ఛానల్లో జాబ్ ఇప్పిస్తా నీకు. సరే కానీ ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. మాకు ఈ ఇంటి గురించి హిస్టరీ కావాలి. ఈ ఊళ్ళో ఎవరికి తెలుసు? నేను 10 రోజులుగా ఈ ఊర్లో ఉంటున్నాను. కానీ ఇంటి గురించి ఎవరిని అడిగినా అందరూ భయపడి వెళ్ళిపోతున్నారు. ఒక పెద్దాయన నవ్వుకుంటూ ఊరుకుంటున్నాడు. కానీ నాకు ఆయన కళ్ళలో భయం కనిపించలేదు. సరే, మమ్మల్ని ఆయన దగ్గర తీసుకెళ్ళు. సరే.